అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అణువణువులో పరమాత్ముడు ఉంటాడా లేడా, అణువణువు ప్రతి అణువు పరమాత్ముడేనా అని సందేహం మనందరిలో కలుగుతూ ఉంటుంది. అది ఒక రకంగా చెప్పాలంటే అది గుడ్డి నమ్మకం అన్న అనుకోవాలి, లేకపోతే సమయస్ఫూర్తితో దాన్ని అనుసరించే విధానం అన్న తెలిసి ఉండాలి. అది అణువణువులో పరమాత్ముడు ఉంటాననేది మనకి నిజ జీవితంలో అన్ని సందర్భాల్లో ఆ ఆలోచనలో ఉండడం మంచిది కాదు. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఇలాగనే గుడ్డి నమ్మకంతో అణువణువులో పరమాత్ముడు ఉంటాడు అని ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట, అదే భావనతో. అప్పుడు అడవిలో నుంచి ఒక ఏనుగు తప్పించుకొని వచ్చి గ్రామం మీద పడి, గ్రామంలో ఉన్న దుకాణాలను ఇళ్ళ మీద పడి ఎవరు అడ్డం వస్తే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఎదురుగా వెళ్తాడు. ఏనుగుకి ఎదురుగా వెళ్తే పక్కన ఒక దుకాణం అతను పిలుస్తూ ఉంటాడు, వెళ్ళకు ఏనుగు వస్తుందంటే, ఏనుగు కూడా పరమాత్ముడే కదా, నన్ను ఏం చేస్తాడు పరమాత్ముడు, ఏనుగు కూడా దేవుడే కదా అని సమాధానం చెప్తే అతని మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు. ఏనుగు రావడం, అతన్ని తొక్కివేయడం, తొక్కి చంపేయడం అని క్షణంలో పాటు జరిగిపోతుంది. అప్పుడు అతను స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళి పరమాత్ముని మీద కోపడతాడు. నువ్వు అణువణువులో పరమాత్ముడు ఉంటా అన్నావు, మరి ఎందుకు ఈ పని, నమ్మాను కదా పరమాత్ముడు ఉంటానని, మరి పరమాత్ముడు అయినప్పుడు ఇలా నన్ను ఈ పని చేయొచ్చని అడిగితే, అప్పుడు భగవంతుడు నువ్వు అణువులో పరమాత్ముడు ఉన్నారనేది నిజం, మరి నిజమైనప్పుడు ఏనుగు నన్ను ఎందుకు తొక్కేసింది, పరమాత్ముడే కదా ఏనుగు కూడా అంటే, నువ్వు అందరిలో అన్నిట్లో పరమాత్ముడు అణువణువు పరమాత్ముడు ఉంటానని చెప్పావు, అప్పుడు నిన్ను తొక్కడానికి వచ్చిన ఏనుగుల పరమాత్ముడు ఉన్నా అని చెప్పి నువ్వు అడ్డంగా నిలబడిపోయావు. కానీ పక్క నుంచి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్న దుకాణదారులో నీకు ఆ అణువులో పరమాత్ముడు ఉంటారన్న సంగతి అతను కూడా పరమాత్ముడే కదా, అది నీకు గుర్తుకు రాలేదని అడుగుతాడనమాట. ప్రతి ఒక్కరిలో పరమాత్ముని చూడాలి, ప్రతి దానిలో భగవంతుని వెతుక్కోవాలి. అలా అని సమయస్ఫూర్తితో కూడా వ్యవహరించి మన ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ధర్మాన్ని కాపాడుకోగలగాలి. జై శ్రీరామ్, జై సనాతని.